TGEAP సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపున హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఓకే, సీట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి తర్వాత? అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం, ఫీ పే చేయడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం, ఇలా చాలా స్టెప్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానితో పాటు అలాట్మెంట్ ఆర్డర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మొదటగా అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది మొట్టమొదటగా చూద్దాం. దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ మా ప్రొఫెసర్ కొండలరావు సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ tgeapset.nic.in టైప్ చేయండి అక్కడ బ్రౌజర్లో. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు విండో ఈ విధంగా కనబడుతుంది. ఇందులో మీరు క్యాండిడేట్స్ లాగిన్కు వెళ్ళండి. ఇందులో మీ క్రెడెన్షియల్స్ అన్నీ ఎంటర్ చేయండి. మొదటగా లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత కింద కనపడుతున్న ఇమేజ్లో ఉన్న అక్షరాలను ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు సైన్ ఇన్ ప్రెస్ చేయండి. మీరు సక్సెస్ఫుల్గా సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఈ విండో అనేది కనబడుతుంది. ఇందులో మనకు మొత్తం 5 ఆప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదటగా మనకు సీట్ అనేది అలాట్ కావడం జరిగింది కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, నేము, ఫాదర్స్ నేమ్, ఓకే, అండ్ కేటగిరీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. ఇందులో చూడండి, ఈ స్టూడెంట్కి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్ అలాట్ కావడం జరిగింది. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ అనేది అలాట్ కావడం జరిగింది. దాంతోపాటు మీరు ఎంత ఫీ పే చేయాలనేది కూడా కంప్లీట్గా అక్కడ ఉంది. చూడండి ఒకసారి, 1,10,100 రూపాయలు, 1,10,100 రూపీస్ మీరు పే చేయవలసిన అమౌంట్. ఇప్పుడు క్వశ్చన్, సార్ ఈ అమౌంట్ని ఎలా పే చేయాలి అని అంటే, మీరు అలానే కిందికి స్క్రోల్ చేస్తే ఈ అలాట్మెంట్ ఆర్డర్ని కింద మీకు పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఆ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విండో కనబడుతుంది. సో మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో. ఒకటి నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయడం, ఇంకొకటి క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయడం, లేదా డెబిట్ కార్డ్ నుంచి పే చేయడం. సో మీరు అమౌంట్ పే చేసే ముందు, ఇంతకుముందు చూసారు కదా ఎంత అమౌంట్ పే చేయాలో, సో అంత అమౌంట్ మీ యొక్క నెట్ బ్యాంకింగ్లో, క్రెడిట్ కార్డులో కానీ డెబిట్ కార్డులో కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ ప్రొసీజర్కి వెళ్ళండి. సో ఈ విధంగా పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. పేమెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మేము చూపించే విండోలో ఇంకా మేము ఫీ అనేది పే చేయలేదు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఫీ ప్రాసెస్ అనేది ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి ఉంటే బ్యాలెన్స్ ఫీ టు బి పేడ్ అనే ఆప్షన్ దగ్గర కింద 0 అమౌంట్ వస్తుంది. సో అక్కడ 0 అమౌంట్ కనబడుతుంది. అదేవిధంగా యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఒక ట్యాబ్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఆ ట్యాబ్ను క్లిక్ చేసి ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ప్రాసెస్ కంప్లీట్ కావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వ్యూ జాయినింగ్
అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అని ఉందా, ఆ వ్యూ జాయినింగ్ రిపోర్ట్ క్లిక్ చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది కనబడుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్. దాని తర్వాత మీరు ఫీ పేమెంట్ కూడా డౌన్లోడ్ చేయాలి అనుకుంటే వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే మీరు కట్టిన ఫీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం, దాని తర్వాత ఫీ అనేది ఎలా పే చేయడం, తర్వాత జాయినింగ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయడం, తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేయడం, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఈ విధంగా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్లో చూడండి, టోటల్ కంప్లీట్గా 14 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 14 పాయింట్స్ని ఇప్పుడు మా ప్రొఫెసర్ డాక్టర్ కొండలరావు సార్ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. సో ఇప్పటివరకు మా ప్రొఫెసర్ మీకు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ప్రొవిజనల్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫీ పేమెంట్ పే చేయాలి, అమౌంట్ సఫిషియెంట్ అమౌంట్ బ్యాంక్లో ఉంచుకోవాలి, అండ్ పేమెంట్ చేసే పద్ధతులు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేదంటే నెట్ బ్యాంకింగ్ సంబంధించి చాలా వివరంగా వివరించారు. ఇప్పుడు నేను తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు కొన్ని ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇచ్చారో అవి నేను కొన్ని మీకు తెలియజేసుకున్నాను. అవి అందులో ఒకటి ఏంటంటే సెల్ఫ్ రిపోర్టు అండ్ పేమెంట్ రెండు కూడా మీరు 23వ తారీఖు లోపలనే చేసుకోవాలి. అందులో ఏది ఒక్కటి మిస్ అయినా కానీ, అంటే పేమెంట్ చేశారు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, అలా చేయటం వల్ల మీకు ఏదైతే అలాట్ అయిందో సీటు, ఆ అలాట్మెంటు డిఫాల్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని మీరు ఫర్దర్గా ఏమి చేయడానికి రాదు. అండ్ ఇంకోటి, మీకు ఇంకా చాలామంది విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిపోయింది, మనం కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో సాధారణంగా ఇక్కడ మన ప్రొవిజనల్ ఆర్డర్లో ఏదైతే ఉంటుందో క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనము కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఎప్పటికప్పుడు కన్వీనర్ వెబ్సైట్ని ఫాలో అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్స్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఏమేమి రిపోర్ట్ చేయాలని చెప్పేసి మనకి ఎప్పటికప్పుడు వెబ్సైట్లో చేంజ్ అవుతూ ఉంటే మీరు ఒకసారి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఆ వెబ్సైట్ని ఫాలో అప్ చేసి ఆ కాలేజీలో మీరు రిపోర్ట్ చేస్తే మంచిది. ఇంకొకటి, చాలామంది విద్యార్థులు ఎవరైతే సీట్ అలాట్ అయింది, పేమెంట్ చేసినాము, సెల్ఫ్ రిపోర్ట్ చేసినాము, వాళ్ళు ఎవరికైతే బ్రాంచ్ కాలేజీ సాటిస్ఫై ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కు వెళ్ళనాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ అడ్మిషన్ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా మీరు ఈ పాయింట్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే, సో మీరు ఒకవేళ ఫీజు పే చేయలేదు అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఎలాగూ రాదు మీరు ఫీజు పే చేయకపోతే, అయినా కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. కానీ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే ఫీజు పే చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ అలాట్ అయి ఉన్నదో అది డిఫాల్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు దాన్ని మళ్ళీ నాకు సీట్ వచ్చింది, సీటు కన్ఫర్మ్ అయిపోయింది, అలాట్ అయింది, మేము కావాలి అనడానికి మీకు ఎలాంటి అర్హత అధికారం ఉండదు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైతే సీట్ అలాట్ అయిందో మీరు అవసరమైతే ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చితే సీట్ పేమెంట్ చేయండి, యాజ్ వెల్ జాయినింగ్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. నచ్చకపోయినట్లయితే అప్పుడు మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా క్షుణ్ణంగా గమనించాల్సిన విషయము. మీరు ఫీజు పే చేయకపోయినా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీటు మాత్రం డిఫాల్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. సో ఇవి చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సూచనలు మీకు అలాట్మెంట్లో ఇచ్చినవి. కాబట్టి ఇప్పటివరకు మా ప్రొఫెసర్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా నేను ఏవైతే విద్యార్థులకు కావాల్సిన సూచనలు ఇచ్చినామో అవన్నీ కూడా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఫాలో అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, ప్రాసెస్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్లకు ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా సహాయం చేయగలరని మనవి. ధన్యవాదాలు.